వందనాలు. మీ అందరికీ ప్రైజ్. నా పేరు గౌస్లా. నేను ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను అనమాట. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి దర్గాకి వెళ్ళడం, నమాజ్ చేయడం, శ్లోకాలు నేర్చుకోవడం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉండేవన్నమాట. అవి చేయాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి, అక్కడ ప్రేయర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే వెళ్ళేదాన్ని, అట్లనే అందరినీ ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్ళేదాన్ని. చిన్నప్పుడు తీసుకెళ్ళేదాన్ని, ఇంకా అట్లనే ఉండేదాన్ని, అన్నీ చేసుకునేది. ప్రేయర్ చేసుకోవడం, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి వచ్చేది అంతే. నేను పొందుకునేది లేదేమి ఇక్కడ, కాకపోతే రిక్వెస్ట్లు పెట్టి వచ్చేదాన్ని. ఇంకా అది అట్లా జరిగిపోయింది 10th వరకు. తర్వాత ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ముస్లిం అక్క వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, వేరే అక్క వాళ్ళు. అక్క వాళ్ళ ఫోర్స్ అప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే అక్క వాళ్ళ ఫోర్స్ వల్ల ఇంకా ఫాస్టింగ్స్ ఉండడం, ఇట్లా నమాజ్ చదవడం, శ్లోకాలు ఇవన్నీ నేర్చుకోవడం, వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా కొన్ని నేర్పించింది. అవన్నీ నేర్చుకోవడం, చదవడం, నమాజ్ చేయడం అదంతా వేసుకునేదాన్ని అక్కడైతే ఇంట్రెస్ట్ లేకపోయింది. అయితే యాక్చువల్గా మా ఫ్యామిలీలో మేము ముగ్గురం బ్లైండ్ అనమాట. అయితే చాలామంది చెప్పేవాళ్ళు ఇట్లా చర్చికి వెళ్ళండి అని చెప్పేసి. అయితే వెళ్ళేవాళ్ళం చర్చికి. అప్పుడప్పుడు ఇంకా చర్చికి వెళ్ళడం నామకార్థపు క్రైస్తవులాగా ఉండేవాళ్ళం అనమాట. చర్చికి వెళ్ళడం, ఇంకా చర్చికి వెళ్ళినంతసేపు మామూలుగా ఉండి తర్వాత వచ్చిన తర్వాత మూవీస్ చూడడం, సీరియల్స్ చూడడం గంటల తరబడి, ఇంకా ఫోన్ యూజ్ చేయడం ఇట్లా చేసేదాన్ని. ఇంకా మొన్నటి వరకు అట్లనే జరిగిపోయింది. ఇంకా తర్వాత చెల్లి రక్షణలోకి వచ్చింది. తర్వాత మొన్న ఆమె రక్షణలోకి వచ్చిన తర్వాత ఆమెకు చూపించాడంట దేవుడు, నన్ను రక్షణలోకి ఇచ్చామని చెప్పి చూపిస్తే మనకు చెప్పింది ఇట్లా అయితే ఇట్లా కళ వచ్చిందని చెప్పి. టీచర్ వాళ్ళు నా కళ ఏంటిదని అడిగితే టీచర్ వాళ్ళు చెప్పింది రక్షణలోకి ఇచ్చామని చెప్పేసి చెప్పింది. అయితే రక్షణలోకి ఇచ్చడం ఇంత ఆమెకైతే 40 daysలో వచ్చింది. నాకు కూడా 40 days అంటే 50 days, ఒక 2 months పడుతుంది కావచ్చు అని చెప్పి సరే అని అది కూడా డిలే చేసుకుంటే అదే కొన్ని రోజుల తర్వాత కూర్చున్నాం, మొత్తానికి వస్తుందేమో అప్పుడే అని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే మంచిగానే చేసినప్పుడు దేవుడు కూడా మంచి కళల ద్వారా ఇట్లా తలస్నానం చేసినట్టు, మళ్ళీ మొహం కడుక్కుని ఇట్లా సోప్ పెట్టుకున్నట్లు ఇదంతా బాగానే చూపించింది. నేను మంచిగా చేసినప్పుడు దేవుడు కూడా మంచిగా నా పాపాలు చేసినట్టే చూపించింది. ఇంకా నాకు డ్యూటీకి వెళ్ళి రావడం, ఇంకా టైర్డ్ అవ్వడం, ఇంకా ప్రార్థన చెప్పి రాకపోయింది సరిగా చేసేదాన్ని కాదు అప్పుడప్పుడు. ఇంకా కళలు కూడా రాకపోయింది సరిగా. ఇంకా తర్వాత చేసినప్పుడేమో మళ్ళీ టీవీలు చూడడం, మూవీస్, సీరియల్స్ చూడడం, అవన్నీ పాపాలు చేసింది దేవుడు. ఇంకా తర్వాత పాపాలన్నీ ఒక దగ్గర పెట్టి అట్లా ఒప్పుకుంటున్నప్పుడు కూడా ప్లేట్ సరిగా కడగనట్టు, మళ్ళీ తీసుకెళ్ళి మా మమ్మీ మళ్ళీ దాన్ని అడిగినట్లు అట్లా చూపించింది. టీచర్ వాళ్ళని అడిగితే అన్నీ ఒక దగ్గర వేసి ఒప్పుకుంటున్నాం, మంచిగా ఒప్పుకో అని చెప్తుంది అనమాట. మళ్ళీ ఒప్పుకుంటున్నా, మళ్ళీ అట్లనే బండలు దుచ్చినట్టు కళ్ళలో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారేమో అన్నం ఏమో గట్టిగా ఉంది, కలపడానికి రావట్లేదు. ఇదేం టీచర్ ఇట్లా చూపిస్తున్నారంటే నేను హృదయం గట్టిగా ఉంది, ఒకసారి ఒప్పుకోమని. కఠినంగా ఉందేమో ఒప్పుకోమని చెప్తే అది కూడా ఒప్పుకున్నా. ఇట్లా దేవుడు చూపిస్తున్న ప్రతిదీ ఒప్పుకుంటూ వచ్చిన. ఇంకా తర్వాత చాలా రోజులు అవుతుంది, ఇంకా 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఇట్లనే పూలు చూపిస్తున్నాడు, స్ప్రే బాటిల్స్ చూపిస్తున్నాడు, ఇంకా నాకు ఇష్టమైన కేక్స్ అవన్నీ చూపిస్తున్నాడు. అన్నీ ఒప్పుకుంటా వస్తున్నా. 2 months అవుతుంది, 3 months అవుతుంది, ఇంకా ఇట్లనే పాపాలు చూపిస్తుంటూ వస్తున్నాడు దేవుడు, ఇంకా ఒప్పుకుంటూ వస్తున్నా. అట్లనే శ్లోకాలు చదివినవి, అక్క నువ్వు చదువు అని చెప్పి అక్క ముస్లిం అక్క చెప్పినవి అదంతా ఒప్పించుకుంటా వస్తున్నాడు. నేను ఒప్పుకుంటూనే వస్తున్నా. ఒప్పుకుంటా వస్తుంటే ఇంకా లాస్ట్కి 2 months కలిగినట్టు ఒకసారి చూపించింది. మళ్ళేమో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రానట్టు, దేవుడు ఒకటి చెప్తే నేను ఒకటి చేస్తున్నట్టు మళ్ళీ అట్లా చూపించింది. మళ్ళీ అది కూడా ఒప్పుకున్నా. ఇంకెంత చేసినా రక్షణ రావట్లేదు. అసలు ఎందుకని ఒప్పుకున్నా, అసలు నేను ఈ రక్షణ ఒప్పించిందామని కూడా అనుకున్నా. ఇంకా లాస్ట్కి 11 days ఫాస్టింగ్స్ దగ్గరికి వస్తున్నాయి. 4 నెలలు అవుతుంది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అవుతుంది, ఇంకా రావట్లేదు అసలే అని చెప్పేసి టీచర్ని అడిగితే నీకెందుకు రావట్లేదు రక్షణ, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయమని చెప్పింది. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నా. అయితే చాక్లెట్ ఉండే మా ఇంట్లో అప్పుడు. ఆ ఫాస్టింగ్ ఉండి అసలు నేను ఇంకా ప్రేయరే చేయలేదు. ఆ కిట్క్యాట్ చాక్లెట్ నా కోసం ఉంచు అని చెప్పిన చెల్లెకి. అది కూడా దేవుడు మళ్ళీ కళల ద్వారా చేసిండు. ఆ చాక్లెట్ నా వాయిస్ నాకే వినిపించింది. మళ్ళీ చాక్లెట్ నా కోసం ఉంచు అని చెప్పి అది కూడా ఒప్పుకున్నా. మళ్ళీ ఇంకా తర్వాత 11 days ఫాస్టింగ్స్ దగ్గరకు వస్తున్నాయి. చెల్లెమో ఫాస్టింగ్స్ ఉంటుంది. ఇంకా నాకు ఉండాలన్న ఆశ కలుగుతా ఉంది. 11 days ఫాస్టింగ్స్ ఉంటే బాగుందని చెప్పి దేవా నేను 11 days ఫాస్టింగ్స్ అన్నీ ఉంటా, నాకు రక్షణ వచ్చిందని చెప్తే, ఆ ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు రక్షణ వచ్చిందని చెప్తే నేను ఫాస్టింగ్స్ అన్నీ ఉంటా అని చెప్పి భారం కలిగి ప్రార్థన చేసిన. ఇంకా తర్వాత అన్యులను ఎక్కువ చూపిస్తున్నాడు దేవుడు.
అందులో తను నేను అప్పుడు క్లోజ్గా మూవ్ అయింది ఎక్కువ. ఇంకప్పుడు రమ్యక్కని అడిగిన, రమ్యక్కతో మాట్లాడిన ఒకసారి, ఇట్లా చూపిస్తున్నాడు అక్క అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కరి పేరు అడిగి మరి ఎవరెవరితో ఉన్నావో ఎంత క్లోజ్గా మూవ్ అయినావు ఒక్కొక్కరి పేరు చెప్పి మరి నువ్వు చేసిన పాపాలను ఒప్పుకో అని చెప్తే పేర్లతో సహా మరి ఒప్పుకున్న నాణ్యత అవుతున్నా ఇట్లున్నా అంత క్లోజ్గా మూవ్ అయినా అని చెప్పి ఒప్పుకుంటే 2-3 డేస్కి ఇంకా నాకు ఇట్లా అడగడం కరెక్టో తప్పో నాకు అది తెలియదు. కానీ దేవ నేనైతే నీకు దగ్గరగా లేనేమో అందుకే నాకు చూపిస్తలేవు, నా తప్పులు కూడా మా చెల్లి ద్వారా నా దేవుడు ఒప్పింపజేసినవి ఉన్నాయి, అందుకే ఆమె నీకు దగ్గరగా ఉందేమో, ఒకవేళ ఆమె కన్నా నాకు రక్షణ వచ్చిందని చెప్పు అని చెప్పి నేను అట్లా కూడా ప్రార్థన చేసిన. ఇంకా అట్లా లెంత్ డేస్ ఫాస్టింగ్స్ ఉంటాను ప్రార్థన చేసినాక అన్నిల గురించి కూడా ఒప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఫిబ్రవరి 21 రోజు 20కి చూపించిండు. నెక్స్ట్ డే 20కి చూపించిండు. అప్పుడు క్రిస్మస్ విషెస్తో ఆమె కేక్ కట్ చేస్తున్నట్టు అట్లా చూపించిందట. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నేను లుధియమ్మ దగ్గరికి వెళ్ళాల్సింది, రక్షణ రావట్లేదు ఎందుకు అని చెప్పేసి అడిగేది ఉండే అనమాట. ఆ అమ్మాయి ఏం తప్పు చెప్తారో ఇంకా నేను ఏం పాపం ఒప్పుకోవాల్సిందో నాకు భయం అవుతుంది. దేవాన్ని చెప్పు ఏమన్నా రక్షణ వచ్చిందనే చెప్పు అమ్మని అంటున్నది నాకు అదే వినపడాలని చెప్పి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిన. లుధియమ్మ